అన్య ఆచారాలను ధన్యతగా భావిస్తూ వాటిలో ఆనందిస్తూ ఆచరిస్తూ వాటినే ఆరాధిస్తూ అవలంబిస్తూ వాటినే ఆశిస్తూ వాటికై ఆరాటపడుతూ వాటి మీదనే ఆధారపడుతున్న ఓ క్రైస్తవుడా, కాదు ఓ దొంగ క్రైస్తవుడా, ఓ అబద్ధ క్రైస్తవుడా, ఇందుకేనా యేసయ్య సిలువలో ఎంతగానో హింసింపబడి తన రక్తము కార్చి నీకై తన ప్రాణము పెట్టినది? ఇటువంటివి చేస్తూ ఆయన నామమును నీవు అవమానపరచడం లేదా? అనేకుల ఎదుట దేవుని నామం దూషింపబడుటకు కారణం నీవు కాదా? అన్య ఆచారములను ఆచరింపకు అని దేవుడు చెప్పిన మాట నీకు గుర్తులేదా? ఆయన మాటంటే, ఆయన వాక్యము అంటే నీకు విలువలేదా? మహోన్నతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు అయిన ఆయనంటే నీకు భయము లేదా? ఒకవేళ భయము లేని స్థితిలో నీవు ఉండి ఉంటే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు.